వెల్కమ్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ మనం అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాము. ఇవాళ చూడబోయే ఐటమ్ ఫైబర్ మార్కింగ్ మిషన్. ఫైబర్ మార్కింగ్ మిషన్ గురించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే చేశాము. ఇవాళ స్పెసిఫిక్గా మనము ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. పెన్స్ మీద మనం ఏ విధంగా మార్కింగ్ చేస్తాము, అదేవిధంగా వ్యాలెట్ మీద మనకు నేమ్స్ ఏ విధంగా ప్రింటింగ్ వేసి వ్యాలెట్ మీద అటాచ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ వ్యాలెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా చైన్స్ మీద ఇక్కడ మనకు స్పేస్ అయితే వచ్చింది. ఆ స్పేస్ మీద ఏ విధంగా ఉన్న నేమ్స్ ఆర్ నెంబర్స్ ఎలా ప్రింటింగ్ చేస్తాము. అదేవిధంగా టేబుల్ టాప్స్ మీద ఏ విధంగా చేస్తాము. ఈ మల్టిపుల్ ఐటమ్స్ వచ్చేసి చేయడానికి రీజన్ ఏంటంటే కనుక యాక్చువల్గా కస్టమర్లు మన దగ్గర మిషనరీ ఉన్న కస్టమర్ల దగ్గర వెరైటీ ఆఫ్ మిషనరీస్ మనం సేల్ చేస్తున్నాము. సేల్ చేసినప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపరేటింగ్ చూస్తున్నాం. మన కస్టమర్ మన ఇంజనీర్ వెళ్ళేసి వాళ్ళకు మిషన్ కాన్ఫిగర్ చేసేసి అసెంబుల్ చేసేసి కాన్ఫిగర్ చేసేసి ఇన్స్టాల్ చేసేసి ఆపరేటింగ్ ఏ విధంగా చేయాల్సింది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తున్నారు. బట్ వన్స్ కస్టమర్ ఇంజనీర్ బయటకు వచ్చిన తర్వాత 1-2 days తర్వాత వాళ్ళ కస్టమర్లు వచ్చేసి మనకి ఏ విధంగా ఆపరేట్ చేయాలి అన్నది తెలియకపోతుంది. దాని గురించి యాక్చువల్గా ప్రాక్టికల్గా మనము మల్టిపుల్ ఐటమ్స్ వెరైటీ ఆఫ్ హైట్స్ ఉన్న ఐటమ్స్ మీద ఏ విధంగా చేయాలి, ఎప్పుడు మన సాఫ్ట్వేర్ ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు మన మిషన్ ఆన్ చేసుకోవాలి, ఏ విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాక్చువల్గా మనం ఇవాళ వీడియో అయితే చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చేయాల్సింది ఫస్ట్ మనము పవర్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇవి 3 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ బోర్డుకి ఒకటి ఉంది, గ్యాల్వోకి ఒకటి ఉంది, లేజర్కి ఒకటి ఉంది. బేసిక్గా మన లేజర్ మిషన్లో ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్లో 3 parts ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ పార్ట్స్. ఇవి బోర్డు ఒకటి ఉంటుంది, గ్యాల్వో అంటే ఇది యాక్చువల్గా ఈ గ్యాల్వో ఉంటుంది. అదేవిధంగా సోర్స్ ఏదైతే వస్తుందో మనకు బీము అది యాక్చువల్గా లోపల పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ నుంచి మనకు సోర్స్ వస్తుంది. కాబట్టి ఈ 3 buttons అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలాంటి మిషన్స్లో. మనం వేరే మిషనరీస్లో అయితే మనకు సింగిల్ బటనే ఉంటుంది. ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేసేసి అంటే బేసిక్గా ఆఫ్ చేసేసి మనం సింగిల్ స్విచ్తోనే మనం ఆన్ చేసుకోవచ్చు. దానికి ఎంసీబీ అయితే ఒక సింగిల్ ఎంసీబీ ఉంటుంది. ఆ సింగిల్ ఎంసీబీని మనం ఆన్ చేసుకోవాలి. తర్వాత మిషన్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మనము సాఫ్ట్వేర్ EZCAD 2 ఉంది, EZCAD 3 కూడా వాడుకోవచ్చు. దీనికి చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. EZCAD 2 వచ్చేసి మనకి సింపుల్గా ఉంటుంది. ఈవెన్ తక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఫస్ట్ మిషన్ ఆన్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది, మిషన్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే సాఫ్ట్వేర్ వచ్చేసి ఆన్ చేయాలి. సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాలేషన్ చేయడానికి దీనికి సపరేట్ సాఫ్ట్వేర్ వర్షన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి సెట్టింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. సెట్టింగ్స్ వచ్చేసి మనకు మన లెన్స్ కెమెరాని బేస్ చేసుకునేసి, అదేవిధంగా సోర్స్ యొక్క పవర్ 20 watts 30 watts 50 watts, అదేవిధంగా లెన్స్ కెపాసిటీని బేస్ చేసుకొని మనం పారామీటర్స్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ పారామీటర్ సెట్టింగ్స్ వచ్చేసి మన ఇంజనీర్ మీకు అక్కడ వచ్చిన తర్వాత మీ మిషన్ 20 watt తీసుకున్నా 30 watt తీసుకున్నా ఏ మిషన్ తీసుకున్నా కూడా మన ఇంజనీర్ అక్కడికి ఎలాగ వస్తారు కాబట్టి అక్కడ మీకు ప్రాపర్గా సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ కూడా సాఫ్ట్వేర్లో ఎవ్రీ మోడల్కి డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ పవర్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 3 switches, తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వచ్చేసి మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్కి వచ్చేసి మనము EZCAD 2 అయితే యూజ్ చేస్తున్నాము. ఈ మిషన్ వచ్చేసి 30 watt మిషన్. సాఫ్ట్వేర్ అయితే ఆన్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ ఏ విధంగా ప్రింటింగ్ వేస్తామో చూద్దాము. ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ అయితే మనం క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ అయితే ఎంటర్ అయింది, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనం డబుల్ క్లిక్ ఇస్తే కనుక ఎడిట్ అవుతుంది. డబుల్ క్లిక్ ఇచ్చాము, సపరేట్ విండో అయితే ఓపెన్ అయింది. ఈ విండోలో మనము మన టెక్స్ట్ అయితే నేను ఎంటర్ చేస్తాను. దేవేంద్రనాథ్ రెడ్డి అని ఇచ్చాను. ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మనకు టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ మీరు ప్రాపర్గా గమనించినట్లయితే కనుక డి వచ్చేసి మనకు ఓన్లీ అవుటర్ లైన్ వచ్చింది. మిడిల్లో మనకు స్పేస్ కవర్ అవ్వాలి అనుకుంటే కనుక విత్ ప్రింటింగ్తో మనం ఇక్కడ హ్యాచింగ్ ఉంటుంది. హెచ్ మీద క్లిక్ చేసేసి స్పైడర్ తర్వాత మనము ఈ సింబల్ అయితే ఉన్నట్లు చూసుకోవాలి. వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అవ్వడం అయితే జరిగింది. మన సైజ్ కావాలని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని మనం సెంటర్లోకి తీసుకురావాలంటే కనుక ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి సెంటర్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఇక్కడున్న నేమ్ ఇక్కడికి వచ్చింది, సెంటర్లో ఉంది. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనకు సెంటర్లో వస్తుంది. తర్వాత మనం సెట్ చేయాల్సింది హైట్, ఫోకస్ లెంత్ అంటాం. యాక్చువల్గా ఫోకస్ లెంత్ ఏ విధంగా సెట్ చేయాలని చూద్దాము. మనకి యాక్చువల్గా ఇక్కడ టాప్లో వచ్చేసి ఒక బటన్ అయితే ఇచ్చాం మనము. అదేవిధంగా ఫోకస్ లెంత్ యాక్చువల్గా ఏంటంటే ఇంకా ప్రోడక్ట్కి ప్లస్ మన లెన్స్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అన్నది.
ఈ లెన్స్ని బేస్ చేసుకునేసి ప్రోడక్ట్కి ప్లస్ లెన్స్కి మధ్య గ్యాప్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ప్రోడక్ట్ని హైట్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా ఈ మిషనరీకి వచ్చేసి మనకు అరౌండ్ 21 అయితే అవసరం ఉంటుంది. ప్లస్ మన ప్రోడక్ట్ హైట్ ఒక సెంటీమీటర్ అనుకుంటే అరౌండ్ 22 దగ్గర 22 అయితే ఉండాలి. అదేవిధంగా మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే కనుక యాక్చువల్గా ఇక్కడ పైన స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్విచ్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు లైటింగ్ కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మనకు వచ్చేసి ఇక్కడ 2 లైట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా మనకు కెమెరాలో నుంచి మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ లెన్స్లో నుంచి ఒక బీమ్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లైట్ వస్తుంది, రైట్ సైడ్ నుంచి ఇంకో లైట్ వస్తుంది. ఈ 3 లైట్స్ వచ్చేసి సేమ్ పాయింట్లో ఉండాలి. ఇప్పుడు నేను పెన్ పెడుతున్నాను. పెన్ పెట్టిన తర్వాత మీరు గమనించినట్లయితే కనుక ఇది ఒకే పాయింట్లో ఉన్నాయి. పెన్ తీస్తే కనుక యాక్చువల్గా ఇక్కడ 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. అంటే మన ప్రోడక్ట్ హై పెట్టిన తర్వాత ప్రోడక్ట్ మీద మన 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే లొకేషన్లో ఉండాలి. అప్పుడు మనకి యాక్చువల్గా ఎగ్జాక్ట్ హైట్ అయితే సెట్ అయిపోయింది అన్నది దాని మీనింగ్. తర్వాత మనకి ఇక్కడ గమనించండి, యూజ్ డిఫాల్ట్ పారామీటర్స్ అని ఉంది. యూజ్ డిఫాల్ట్ పారామీటర్స్ మనకి స్పీడ్ వచ్చేసి 500 ఉంది, పవర్ వచ్చేసి 50 ఉంది. మనం జనరల్గా చేంజ్ చేయాల్సినట్టు ఓన్లీ ఈ 2నే చేంజ్ చేయాల్సి వస్తుంది. జనరల్గా అది వచ్చేసి మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా వచ్చేసి 550 ఉంది. ఇన్ కేస్ మనకు కోటెడ్ ఐటమ్స్ అయితే కనుక మనము స్పీడ్ వచ్చేసి పెంచుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 1200 ఇస్తున్నాను, పవర్ వచ్చేసి 50 ఇస్తున్నాను. ఇన్ కేస్ నాన్ కోటెడ్ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ మీద మనం ప్రింటింగ్ చేయాలి, అప్పుడైనా మనం స్పీడ్ తగ్గియాలి, పవర్ పెంచాలి. కోటెడ్ ఐటమ్స్ అయితే స్పీడ్ తగ్గియాలి, స్పీడ్ పెంచాలి, పవర్ తగ్గియాలి. ఈ రెండైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోటెడ్ ఐటమ్ కాబట్టి నేను స్పీడ్ అయితే పెంచాను, పవర్ వచ్చేసి 50 పెట్టాను. మీడియం పవర్ అయితే మనం అప్లై చేస్తున్నాము. పవర్ వచ్చేసి మనం 100 వరకు ఇచ్చుకోవచ్చు, స్పీడ్ వచ్చేసి మనం 3000 వరకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను F1 క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ మనకు అప్రాక్సిమేట్ సైజ్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రెక్టాంగిల్ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఆ రెక్టాంగిల్ యొక్క సైజ్ నేను చేంజ్ చేస్తాను. స్మాల్ రెక్టాంగిల్ వచ్చింది, దాన్ని నేను కొంచెం పెద్దగా చేసుకుంటాను. ఇక్కడ నేమ్ని సెలెక్ట్ చేసి F1 క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ అయితే వచ్చింది. ఇక్కడ మార్కింగ్ అయితే వచ్చింది, ఏ ఏరియాలో అప్రాక్సిమేట్గా మన ప్రింటింగ్ అవుతుంది అన్నది అయితే ఇక్కడ వచ్చింది మనకి. ఆ పెన్కి మిడిల్లో ఉండాలి చూసుకోవాలి మనము. ఇప్పుడు F1 అయితే అయిపోయింది. నేను F2 క్లిక్ చేస్తున్నాను. F2 అనేది మనకు మార్కింగ్. ఓకే, మధ్యలో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ వచ్చేసి మీకు గమనించలేదు రెక్టాంగిల్ అయితే కనిపిస్తుంది. మన పైన ఉన్న స్విచ్ ఆఫ్ చేస్తాను, ఆ 2 లైట్స్ కూడా వెళ్ళిపోతాయి. రెక్టాంగిల్ కనిపిస్తుంది. ఇన్ కేసు రెక్టాంగిల్ నుంచి బయటికి రావాలి అంటే మనం ఎస్కేప్ క్లిక్ చేయాలి. ఓన్లీ కీబోర్డ్లో మనం యూజ్ చేసే షార్ట్ కట్స్ ఏంటంటే కనుక ఒకటి వచ్చేసి ఎస్కేప్ వచ్చేసి మనకు F1 క్లిక్ చేస్తే మనకు రెక్టాంగిల్ వస్తుంది. రెక్టాంగిల్లో నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్. అదేవిధంగా F2 క్లిక్ చేస్తే మార్కింగ్ అవుతుంది. మార్కింగ్ మిడిల్లో స్టాప్ చేయాలంటే కనుక ఎస్కేప్. స్టాప్ చేయడానికి మనకు రెక్టాంగిల్ రెడ్ లైట్ కానీ ఆ మార్కింగ్ కానీ స్టాప్ చేయాలంటే కనుక మనం వచ్చేసి ఎస్కేప్ క్లిక్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను F1 క్లిక్ చేస్తాను. మనకు చూసుకున్నాను ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది అన్నది. నేను మిడిల్లో పెడుతున్నాను. తర్వాత నేను F2 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ F2 క్లిక్ చేస్తే సరిగ్గా ప్రింటింగ్ అవ్వలేదు. మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఐటమ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ప్రింటింగ్ అవ్వలేదు. ప్రింటింగ్ అవ్వనప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ రీప్రింట్ చేయొచ్చు. రీప్రింట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన సెట్టింగ్స్ సరిగా లేవు అనుకుంటే కనుక ఇక్కడ నేను డిఫాల్ట్కి వెళ్తున్నాను. అంటే 500 స్పీడే పెడుతున్నాను. 500 స్పీడ్ 50 పవర్ పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాము. నేను మళ్ళీ F1 క్లిక్ చేస్తున్నాను. సేమ్ లొకేషన్లో పెన్నును మనం కదపకుండా F2 క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ప్రింటింగ్ అయితే అయింది. ఇంకొంచెం బెటర్గా కూడా అవ్వచ్చు. ఇది ఈ కోటింగ్ ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ డిపెండెన్సీ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకోసారి కూడా ట్రై చేద్దాం దీని మీదే. నేను వచ్చేసి పవర్ పెంచేస్తాను. దీన్ని పవర్ వచ్చేసి నేను 80 పెడుతున్నాను. స్పీడ్ వచ్చేసి ఒక 1000 పెడతాను. ఇప్పుడు సేమ్ లొకేషన్లో మళ్ళీ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా ఈ కోటింగ్ ఏదైతే ఉందో కోటింగ్ ఎక్కువగా ఉంది. మనం పవర్ తక్కువ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే కనుక యాక్చువల్గా పైన లేయర్ మనకు హెచ్చింగ్ జరిగింది. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది.
ఈ విధంగా మనము ఏదైనా ఒక ఐటమ్ తీసుకుంటే కనుక హైట్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, పవర్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇన్ కేస్ ప్రింటింగ్ అవ్వకుంటే మళ్ళీ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చూసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు మిషన్ పర్చేజ్ చేయాలనుకుంటే కనుక కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి పూర్తి వివరాలు పొందండి. మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా మన దగ్గర వెరైటీ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. 20 వాట్స్ ఉంది, 30 వాట్స్ ఉంది. డెమో మీరు ప్రాక్టికల్గా వచ్చి ఇక్కడ చూడొచ్చు. చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీరు మిషన్ తీసుకున్న దానికి మన సర్వీస్ పర్సన్ మీ ఆన్ సైట్కి వచ్చేసి, మీ లొకేషన్కి వచ్చేసి మిషన్ అసెంబుల్ చేసేసి, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసేసి, ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిందో అది కంప్లీట్గా మీకు నేర్పించి రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మిషన్కు 1 year నుంచి 2 years వరకు వారంటీ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద మిషన్ కెపాసిటీస్, మీరు తీసుకున్న మిషన్ బట్టి, వెరైటీస్ని బట్టి ఈ విధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డిఎన్ రెడ్డి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.